బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు. అట్టి వారి పాపములు నశించుటకు వారికి మోక్షము కలిగించే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును, జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. ప్రతి సంవత్సరం నేను లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాలసముద్రమున శేషశయ్యపై శయనిస్తాను. తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కొంటాను. కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ 4 మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. నిజానికి అది నిద్ర కాదు. నా యందు భక్తి శ్రద్ధలు కలవారెవరో లేని వారెవరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను. ఆ సమయంలో యథాశక్తిగా అందరూ వ్రతాలు చేయాలి. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ఇష్టము. ఈ వ్రతము చేయు వారికి సకల పాపములు నశించి ముక్తి కలిగి నా సన్నిధికి వస్తారు.